ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ నమస్కారాలండి. ఈరోజు తిరుమల అప్డేట్స్కి స్వాగతము. అప్డేట్స్లోకి వెళ్ళే ముందు దయచేసి మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోగలరు, లైక్ చేసుకోగలరు. అలాగే ఈ వీడియోలో నేను మీ అందరికీ జూన్, జూలై, ఆగస్ట్ నెలకు సంబంధించి దర్శనము, ప్రస్తుత పరిస్థితులు, సర్వదర్శనం పరిస్థితులు, అలాగే సెప్టెంబర్ దర్శన టికెట్ వివరాలు, అలిపిరి శ్రీవారి నడక మార్గం ప్రస్తుత పరిస్థితి, అలాగే భక్తులు అడిగిన కొన్ని ప్రశ్నలకి సమాధానం చెప్తానండి. అందులో ముఖ్యంగా మొట్టమొదటిగా భక్తుల యొక్క ప్రశ్నలకి సమాధానంగా మీ ముందుకు వస్తున్నా. ఫస్ట్ లక్ష్మీ సుధాకర్ అడిగారు, ఎమ్మెల్యే లెటర్స్ ఎప్పటి నుండి వర్క్ చేస్తాయి మేడం అని అడిగారు. సో చాలామందికి తెలిసి ఉండొచ్చు, కొంతమందికి తెలియకపోయి ఉండొచ్చు. ప్రస్తుతం అయితే ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి తిరుమల కొండపైన రికమెండేషన్ లెటర్స్ అనేవి టీటీడీ యాజమాన్యం వారు బ్రేక్ దర్శనానికి కానీ రూములకి కానీ దేనికి కూడా తీసుకోవటం లేదు. ప్రస్తుతం అయితే అదే రూల్ అనేది కొనసాగుతుంది. అయితే అన్అఫీషియల్గా మనకు తెలుస్తున్న ఇన్ఫర్మేషన్ ఏమిటి అంటే రేపు సోమవారము అంటే మే 27వ తారీఖు నుంచి బ్రేక్ దర్శనాన్ని మళ్ళీ యథావిధిగా కొనసాగించాలని టీటీడీ యాజమాన్యం వారు ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. అయితే అఫీషియల్ ప్రెస్ రిలీజ్ రాగానే నేను మీ అందరికీ కూడా మరొక వీడియోతో తొందరలో వస్తాను. అలాగే రెండో ప్రశ్న రమా కోరా గారు అడిగారు, ఆగస్టు మంత్ టికెట్స్ అవైలబుల్గా ఉన్నాయా మేడం అని అడిగారు. సో ఆయన ప్రశ్నకు సమాధానమే నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. టీటీడీ దేవస్థానం.ap.gov.in వెబ్సైట్ ఓపెన్ చేస్తే ఆల్రెడీ ఈ నెల 18వ తారీఖు నుంచే ఆగస్టు నెలకు సంబంధించి దర్శన టికెట్లు అన్నీ కూడా ఓపెన్ అవుతున్నాయి. ఒకటి అందులో భాగంగా ఇక్కడ చూసారా, ది ఆన్లైన్ సేవ వర్చువల్ పార్టిసిపేషన్ అండ్ కనెక్టెడ్ దర్శన్ కోర్ట్ అని ఉంది. ఇది 500 రూపాయలు ఆగస్టు నెల దర్శన టికెట్లు అండి. ఇక్కడ మీరు ప్లీజ్ క్లిక్ హియర్ అని క్లిక్ చేస్తే మీకు పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. చూసారా, శ్రీవారి ఆర్చసేవ వర్చువల్ పార్టిసిపేషన్ ఇన్స్ట్రక్షన్స్ అని ఐ హ్యావ్ రీడ్ అండ్ అగ్రీ టు ద ఇన్స్ట్రక్షన్ దగ్గర క్లిక్ చేసి కంటిన్యూ అని కనుక క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఆగస్టు నెల దర్శన టికెట్లు ఇప్పటికి కూడా ఓపెన్లో ఉన్నాయి. దయచేసి మీరు బుక్ చేసుకోవచ్చు. సో ఆయనే కాదండి, భక్తులు ఎవరైనా కూడా దయచేసి ఆగస్టు నెల టికెట్లు ఆల్రెడీ ఓపెన్ అయిపోయాయి. ఇంట్రెస్ట్ ఉంటే మీరు అందరూ బుక్ చేసుకోండి. ఇక్కడ చూసారా, ఇవన్నీ కూడా ఇక్కడ టెంపుల్స్లో శ్రీవారి సేవ టెంపుల్ సెలెక్ట్ చేసి సెలెక్ట్ సేవలో ఆల్ సేవ సెలెక్ట్ చేస్తే ఇక్కడ ఇవన్నీ కూడా సేవలు. ఈ సేవలు కళ్యాణోత్సవం, ముంజల్ సేవ, సహస్ర దీపాలంకరణ, ఇవన్నీ డిఫరెంట్ సేవలు అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 500 రూపాయల దర్శన టికెట్లు మీరు బుక్ చేసుకోవాలి అంటే ఫస్ట్ మీరు సేవ బుక్ చేసుకొని ఆ తర్వాత దర్శనం టికెట్లు ఉన్నాయా లేదా చెక్ చేసుకొని ఆ తర్వాత అమౌంట్ పే చేసి తర్వాత బుకింగ్ హిస్టరీలోకి వెళ్ళి దర్శనం బుక్ చేసుకోవాలి. సో నేను ఒకసారి మీకు చూపిస్తే చూడండి. సపోజ్ నేను ఆగస్ట్ నెలలో దర్శన టికెట్లు బుక్ చేసుకోవాలి. నేనేం చేస్తా, బుక్ చేసుకోవాలనుకున్న కొన్ని రోజుల క్రితమే అంటే దానికన్నా ముందు రోజుల్లో ఎప్పుడైనా సేవ ఉందని చెక్ చేసుకుంటా. సో నేను ఆగస్టు 22 దర్శన టికెట్ కావాలి. సో నేనేం చేస్తా, ఆగస్టు 4వ తారీఖున ఒక డేట్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ చూసారా డిఫరెంట్గా ఉన్నాయి. బ్రహ్మోత్సవము, కళ్యాణోత్సవము, సహస్ర దీపాలంకరణ, ముంజల సేవ ఇవన్నీ డిఫరెంట్ అనమాట. ఇందులో ఏదో ఒక సేవ మీరు సెలెక్ట్ చేసుకోండి. సహస్ర దీపాలంకరణ సేవ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ప్లీజ్ క్లిక్ హియర్ టు చెక్ అవైలబిలిటీ ఆఫ్ దర్శనం ఉంది కదా, ఇక్కడ ముందు చెక్ చేసుకుంటే ఇవన్నీ ఆగస్టు నెలలో దర్శనానికి ఉన్నటువంటి అన్ని అవకాశాలు అనమాట. సో ఇక్కడ గ్రీన్లో ఎల్లోలో చూపిస్తున్న అన్ని తారీఖుల్లో కూడా దర్శన టికెట్లు ఉంటాయి. సో చూడండి, ఇక్కడ ఆగస్టు 6 సెలెక్ట్ చేసుకుంటే 36, 37, 49, 54, 62, 76 దాదాపు 300 టికెట్లు ఉన్నాయి. ఒకవేళ ఆగస్టు 29 సెలెక్ట్ చేసుకున్నా అదే పరిస్థితి, 86, 80, 92, 91, 100. ఈ విధంగా ఆగస్టు నెలలో ఇన్ని టికెట్లు ఖాళీగా ఉన్నాయి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేసుకోండి. ఆ తర్వాత ఇలా స్క్రీన్ మళ్ళీ క్లోజ్ చేసి ఇక్కడికి వచ్చి అడిషనల్ సర్వీసెస్ దగ్గర మీరు ఏమన్నా లడ్డు కావాలంటే స్పెషల్ లడ్డూకి డబ్బులు పే చేసి హుండీ ఆఫరింగ్ సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ అని క్లిక్ చేయండి. చేసి ఇక్కడ మీ యొక్క డీటెయిల్స్ ఇవ్వండి. జనరల్ డీటెయిల్స్, గృహస్థ డీటెయిల్స్ అన్నీ ఇచ్చేసి అంటే మీ పేరు, గోత్రనామము, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబరు, వయస్సు, జెండరు, ఆధార్ కార్డు నెంబరు ఇవన్నీ ఇచ్చి అమౌంట్ పే చేయండి. అమౌంట్ పే చేసిన తర్వాత ఇక్కడ బుకింగ్ హిస్టరీ దగ్గరికి రండి. ఈ బుకింగ్ హిస్టరీ దగ్గరకు వచ్చి ఇక్కడ వర్చువల్ పార్టిసిపేషన్ అని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ బుక్ దర్శనం హైలైట్ అవుతుంది, అప్పుడు దర్శనం బుక్ చేసుకోండి. సో ఈ విధానం ద్వారా ఆల్రెడీ చెక్ చేసుకోవాలని నా చిన్న రిక్వెస్ట్ అనమాట. సో ఈ విధానం ద్వారా ఇప్పటికే ఆగస్టు నెల దర్శన టికెట్లు ఓపెన్లో ఉన్నాయి. దయచేసి భక్తులందరూ బుక్ చేసుకోండి. అలాగే థడాల్ శ్రీదేవి గారు అడిగారు, ఓం నమో వెంకటేశాయ. నమస్తే మేడం, మేము 26న తిరుపతి వస్తున్నాం. 27 మార్నింగ్ ఫ్రమ్ ఆఫీస్ దగ్గర లైన్లో ఎన్ని గంటలు నిలబడాలి? రూమ్ దొరుకుతుందా? ఏమైనా పాసిబిలిటీస్ ఉంటుందా? అంటే సీనియర్ సిటిజన్స్ పిల్లలు ఉన్నారు, కొంచెం చెప్పండి ప్లీజ్. ఓం నమో వెంకటేశాయ అని అన్నారు. ఓకేనండి. సో మీరు 27వ తారీఖు ఉదయం వస్తున్నారు కాబట్టి కొండపైన సిఆర్ఓ ఆఫీస్ దగ్గర తిరుమల కొండపైన ఉదయం 3 నుంచి
తెల్లవారుజామున 7 వరకు కూడా రూములు కనుక ప్రయత్నం చేస్తే ఆఫీస్ దగ్గర కనీసం 2 గంటలైనా నించోవాల్సి వస్తుందండి. ఎందుకు అంటే క్యూ లైన్ అనేది ఎక్కువ ఉండొచ్చు, లేదా కొన్నిసార్లు తక్కువ ఉండొచ్చు. సో దయచేసి ఇంకా కావాలి అనుకుంటే నించోవడం తప్పదు. సో మీరు ఎవరైనా కానీ క్యూ లైన్లో నించుంటే సిఆర్ఓ ఆఫీస్ దగ్గర ఖచ్చితంగా మీకు రూములు వస్తాయి. అలాగే టికెట్ ఉందో లేదో నాకు మీరు క్లియర్గా చెప్పలేదు. ఒకవేళ టికెట్ లేకపోతే మీరు దయచేసి రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణు నివాసంలో మీరు సర్వదర్శనం టోకెన్లు తీసుకోండి. ఒకవేళ మీరు బస్సులో దిగినట్లయితే ఎదురుగా శ్రీనివాసం కాంప్లెక్స్ ఉంది బస్ స్టాండ్ ఎదురుగా, అక్కడైనా సర్వదర్శనం టోకెన్లు తీసుకోగలరు. సో ఇదండి మీకున్నటువంటి కొన్ని అవకాశాలు. ఇక యూజర్ కూడా అడిగారు, మేడం 2 and 7 years పిల్లలు ఉన్నారు, మాకు 300 రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ఉన్నాయి, సుపథం క్యూ లైన్లో వెళ్ళవచ్చా? నో, వెళ్ళలేరండి. నేను మరలా చెప్తున్నానండి ఈ వీడియో ద్వారా, సుపథం క్యూ లైన్లో కేవలము 1 సంవత్సరం బిడ్డలు ఉన్నవారు మాత్రమే, అంటే సంవత్సరం లోపల బిడ్డలు మీకు ఉన్నట్లయితే ఆ బిడ్డ యొక్క డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కానీ ఆధార్ కార్డు తీసుకొని, తల్లిదండ్రులు ఆధార్ కార్డు తీసుకొని సుపథం క్యూ లైన్లో నుంచి ఏ రోజైనా కానీ ఉదయం 11 నుంచి సాయంత్రం 6 లోపల వెళ్ళవచ్చు. అంతేగాని సంవత్సరం దాటిన పిల్లలు మీ ఇంట్లో ఉంటే మిమ్మల్ని పంపరండి. దయచేసి ఈ విషయం మీరు తెలుసుకోవాలి. అయితే మరొక పాయింట్ ఏమిటి అంటే 12 సంవత్సరాల లోపల పిల్లలు, అంటే 1 సంవత్సరం నుంచి 12 సంవత్సరాలు మీ ఇష్టం, ఏ బిడ్డైనా మీ ఇంట్లో ఉంటే ఆ బిడ్డలకి దర్శనం టికెట్ అవసరం లేదు. తల్లిదండ్రులకి దర్శనం టికెట్ ఉంటే చాలు, వారు తల్లిదండ్రులతో పాటు ఫ్రీగా వెళ్ళిపోవచ్చు. అలాగే మీ ఇంట్లో 12 సంవత్సరాలు దాటిన బిడ్డలు ఉన్నారనుకోండి, వాళ్ళకి ఖచ్చితంగా దర్శనం టికెట్ ఉండాలి. అది ఏ టికెట్ అయినా ఓకే. ఒకవేళ మీకు 300 అయినా 500 అయినా దర్శన టికెట్ ఉన్నా, లేదా మీరు సేవలు బుక్ చేసుకున్నా, ఏ టికెట్ ఉన్నా కూడా పిల్లలకి మీకు టికెట్ ఖచ్చితంగా ఉండాలి. దయచేసి ఈ విషయం మీరు తెలుసుకోవాలి. తర్వాత ఈఏకే అడిగారు, ఫ్రైడే మార్నింగ్ వీఆర్ కమింగ్ సిస్ బై టేకింగ్ ఎస్ఎస్డి టికెట్స్, మోస్ట్లీ హౌ మెనీ హవర్స్ ఇట్ విల్ టేక్ ఫర్ దర్శన్? సో వెరీ గుడ్. ఆయన ఏమన్నారంటే శుక్రవారం మేము వస్తున్నాము సర్వదర్శనము టికెట్లు తీసుకొని అని అన్నారు, ఎంత టైం పట్టొచ్చు అని. సో ఎప్పుడైనా కూడా వీకెండ్లో చాలా రద్దీ ఉంటుంది. శుక్ర శని ఆదివారాల్లో కనీసం 5 నుంచి 6 గంటలు మీకు దర్శన సమయం పడుతుంది. మామూలు రోజుల్లో 4 to 5 అయితే వీకెండ్స్లో వచ్చేసి ఎక్కువ మంది వస్తారు కాబట్టి 1 గంట ఎక్కువగానే మీకు పడుతుంది. దయచేసి ఈ విషయం మీరు తెలుసుకోవాలన్నమాట. ఇంకొక ప్రశ్న నవ తేజ గారు అడిగారు, అక్క ఆర్జ సేవ కళ్యాణోత్సవం టికెట్స్ దొరకడం లేదు, ఎలా అండ్ ఎక్కడ ట్రై చేయాలో చెప్పండి ప్లీజ్. ఓకే, వెరీ గుడ్. ఆయన ఏమన్నారు, కళ్యాణ టికెట్లు మీకు ఆన్లైన్ వెబ్సైట్ బుకింగ్ ద్వారా దొరకట్లేదు కదండి, అయితే ఒక పని చేయండి, కొండపైన సిఆర్ఓ ఆఫీస్లో ఒకరోజు ముందే కనుక మీరు వచ్చినట్లయితే ఆఫ్లైన్ లక్కీ డిప్ ద్వారా ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ అనేది ఆన్లైన్లో వేస్తాం మనము. సో అలాగే ఆఫ్లైన్ లక్కీ డిప్ అని సిఆర్ఓ ఆఫీస్లో ట్రై చేయండి. 1 day బిఫోర్ ట్రై చేస్తే ఖచ్చితంగా 100% వస్తుంది. సో ట్రై చేసి ఎవరైనా భక్తులు ఇంట్రెస్ట్ ఉంటే ఆఫ్లైన్ లక్కీ డిప్ ద్వారా ట్రై చేయండి. సో ఈ వీడియో కొన్ని ప్రశ్నలు మీ అందరికీ భక్తులకు ఉపయోగపడేవి అడిగానని నేను ఆశిస్తున్నానండి. సో వాటి సమాధానం చెప్పాను. ఇక వీడియో ముగించే ముందు ముఖ్యమైన విషయాలు మీకు ఇంకొక 2 విషయాలు చెప్పాలండి. అదేమిటి అంటే, రేపు 23వ తారీఖున ఉదయం 10 గంటలకు ఆగస్టు నెలకు సంబంధించి అంగ ప్రదక్షిణ టోకెన్లు, 11 గంటలకి శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్లు, మధ్యాహ్నం 3 గంటలకి వయోవృద్ధుల వికలాంగుల దర్శన టికెట్లు విడుదలవుతున్నాయి. 24వ తారీఖున ఉదయం 10 గంటలకు 300 రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్లు, అలాగే మధ్యాహ్నం 3 గంటలకి రూములు విడుదలవుతున్నాయి. సో దయచేసి ఈ వీడియో చూసిన ప్రతి భక్తులు తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే, దర్శనం టికెట్ ఉంటేనే మీరు రూమ్ బుక్ చేసుకోగలరు, దర్శనం టికెట్ లేకపోతే రూమ్ బుక్ చేసుకోలేరు. అలాగే మరొక ముఖ్యమైన విషయం, ఈ నెల 27వ తారీఖున ఉదయం 10 గంటలకి జూన్ నెలకు సంబంధించి దివ్యానుగ్రహ విశేష హోమం టికెట్లు విడుదలవుతున్నాయి. ఈ హోమం టికెట్ల ద్వారా కూడా హోమం అయిపోగానే ఈ టికెట్లు తీసుకొని డైరెక్ట్గా కొండపైన 300 రూపాయల దర్శనం క్యూ లైన్లోకి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. ఈ విధానం ద్వారా కూడా మీరు జూన్ నెల దర్శన టికెట్లు బుక్ చేసుకోవచ్చు. దయచేసి ఈ విషయం మీరు అందరూ తెలుసుకోవాలి. మీకు ఇంకా ఏమైనా డౌట్లు ఉంటే కమెంట్ సెక్షన్లో నన్ను అడగండి. అలాగే నేను మీ అందరికీ క్లియర్గా చెప్తున్నా, జూన్ జూలైకి శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం ద్వారా మాత్రమే మీరు బుక్ చేసుకోగలరు. జూలై నెలాఖరు వరకు కూడా అన్ని రకాల 300, 500 అంగ ప్రదక్షిణ టోకెన్లు, రూములు, వయోవృద్ధులు, వికలాంగుల టికెట్లు, కళ్యాణం టికెట్లు, సుప్రభాతం టికెట్లు అన్నీ కూడా అయిపోయినాయి. కేవలం ఒకే ఒక దారి దివ్యానుగ్రహ విశేష హోమం మాత్రమే. సో ఇవన్నీ కూడా నాకు తెలిసి మీ అందరికీ లేటెస్ట్ అప్డేట్స్ ఏనండి ఇవన్నీ. మీకు ఇంకా ఏమైనా డౌట్లు ఉంటే ఖచ్చితంగా నన్ను అడగండి. అలాగే ఈ నెల
మీ అందరికీ కూడా ఇంకా డౌట్లు ఎటువంటిదైనా కానీ దయచేసి అడగండి. అలాగే 27వ తారీఖున ఉదయం మీరందరూ రెడీగా ఉండాలి జూన్ నెల దర్శన టికెట్లు బుక్ చేసుకోవడానికి. సో ఈ వీడియో మీ అందరికీ ఉపయోగపడిందని ఆశిస్తూ, మీకు ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ సెక్షన్లో నన్ను అడగగలరు. ధన్యవాదాలు.